హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పునుగులు. ఈ సగ్గుబియ్యం పునుగుల్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, అలాగే ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి వీటిని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి 1 కప్ వరకు పులిసిన పెరుగుని తీసుకోండి. మీకు పులిసిన పెరుగు అనేది అందుబాటులో లేకపోతే మామూలు పెరుగైనా వేసుకొని దానిలోకి కొంచెం నిమ్మరసం కూడా తీసుకోవచ్చండి. దీనిలోకి 3/4 కప్పు వరకు శుభ్రంగా క్లీన్ చేసినటువంటి సగ్గుబియ్యంని కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకండి. 1/2 కప్ వరకు మాత్రమే వేసుకొని ఈ సగ్గుబియ్యంని మూత పెట్టేసి కనీసం 4 నుంచి 5 గంటల పాటు బాగా నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి సగ్గుబియ్యం అనేది చాలా చక్కగా నానిపోయి పునుగులు అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి, మనకి 5 గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం అనేవి ఇలా చక్కగా నానిపోయి ఒకటి పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయినప్పుడు మనకి సగ్గుబియ్యం అనేవి చాలా చక్కగా నానిపోయినట్లు తెలుస్తుందండి. ఇలా నానిన ఈ సగ్గుబియ్యంని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని వేసుకోండి. ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3/4 కప్పు వరకు బియ్యపిండిని కూడా వేసుకోండి. మనకి ఈ బియ్యపిండి అనేది బైండింగ్లో యూజ్ అవుతుందండి. దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. పిండి అనేది లూజ్ అవుతే ఆయిల్ అనేది పీల్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత అవసరమైతే తప్ప వాటర్ని మరీ ఎక్కువగా కాకుండా 1 to 2 స్పూన్స్ వరకు ఇలా లైట్గా చల్లుకోండి. ఈ సగ్గుబియ్యం పునుగులు అనేవి జోరుగా చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ని వేసుకొని ఇలా పిండి మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పునుగులు వేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఆయిల్లో ఎన్నైతే పునుగులు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ సగ్గుబియ్యం పునుగుల్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక పేపర్లో కానివ్వండి, అలానే టిష్యూ పేపర్లో వేసుకోండి. అలానే మిగతా పునుగుల్ని కూడా ఆయిల్లో వేసుకొని వీటిని కూడా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఇలా అన్నీ కూడా పునుగులు వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవి కూడా 2 వైపులా కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే ఇవి వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని ఫ్రై చేయండి. చూడండి, ఇవి కూడా మనకి ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ఒక పేపర్లో వేసుకోండి.
ఈ సగ్గుబియ్యం పునుగుల్లోనివి పిల్లలకి ఈవినింగ్ కూడా స్నాక్ టైంలో చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. 5-10 నిమిషాల్లో చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే సగ్గుబియ్యం పునుగులనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పునుగుల్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.